రాష్ట్రంలోని ఆయుష్ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా మారుతోంది. రోగుల ఆదరణ ఉండి డాక్టర్లు అందుబాటులో ఉన్న 6 నెలలుగా మందులు ఉండడం లేదు. అరకొర మెడిసిన్స్ ఇస్తుండటంతో రోగం తగ్గగా ప్రైవేట్లో కొనుక్కోలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. 6 నెలలుగా అన్ని ఆసుపత్రులు డిస్పెన్సరీల్లో మందులు లేక రోగులకు అరకొరగా ఇస్తూ సరిపెడుతున్నారు. డాక్టర్లు మందులు రాయడం, ఫార్మసీలో కొన్న ఇవ్వడంపై ప్రశ్నిస్తున్నారు రోగులు. దీంతో ప్రభుత్వం నుంచే సప్లై లేదని అంటున్నారు సిబ్బంది. దీంతో చేసేదేం లేక ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి మెడిసిన్ కొనుగోలు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యశాలల్లోనూ రోగులకు అరకొర మందులే ఇస్తున్నారు. దాదాపు 6 నెలల నుంచి ఆయుష్ టీచింగ్ హాస్పిటల్స్, డిస్పెన్సరీల్లో మందుల సప్లై పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ట్రీట్మెంట్ కోసం వస్తున్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తమే ఇవ్వకుంటే రోగుల నుంచి సమస్య వస్తుందని భావించిన ఆసుపత్రి నిర్వాహకులు గతంలో ఆసుపత్రికి సరఫరా చేసిన వాటి నుంచి 3-4 రకాల మెడిసిన్స్ ఇస్తున్నారని అంటున్నారు రోగులు. బయటకు రాయడం వలంగా మినిమం 5 నుండి 1500-2000 వరకు అవుతాయి మందులు ఒక్కసారికి. 1 వీక్ కోర్సు, 15 డేస్ కోర్సు ఇస్తారన్నట్టు. మందులు మేము తిరగబట్టి ఒక 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నుండి కూడా మొత్తం బయటనే కొన్నాం. మేము ఏమి ఇవ్వాలి. ఒక ఆయిల్ ఇస్తారు, నీమ్ ఆయిల్ అని ఒక ఆయిల్ మాత్రం ఇస్తారు. మామూలు జనంకు భారం కదా, ఫ్రీ అని వస్తారు. గవర్నమెంట్ అంటేనే ఫ్రీ అనే బ్యాండ్ ఉన్నది కదా, ఆ బ్యాండ్ మాత్రం ఇక్కడ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోని ఎర్రగడ్డ, వరంగల్లో 150 పడకలతో 2 ఆయుష్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే ఆయుర్వేదం, హోమియో, యునాని కలిపి అన్ని జిల్లాలు, మండలాల పరిధిలో 525 వరకు ఆయుష్ డిస్పెన్సరీలు కొనసాగుతున్నాయి. ఆయుష్ డిస్పెన్సరీలకు మోకాల నొప్పులు, నడుం నొప్పి, ఆస్తమా తదితర దీర్ఘకాలిక సమస్యలతో పాటు జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు వస్తుంటారు. అసలైతే 36 రకాల మందులు ఈ డిస్పెన్సరీల్లో అందుబాటులో ఉండాలి. కానీ కొంతకాలంగా 4-5 రకాల మందులకే పరిమితమయ్యాయి. గత 6 నెలలుగా ఆ మందుల సప్లై కూడా నిలిచిపోయింది. ఆయుష్ డిస్పెన్సరీలకు కాటేదాన్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు సరఫరా చేయాల్సి ఉంది. కానీ అక్కడి నుంచి సప్లై లేదు. దీంతో ప్రైవేట్లో కొనడంతో ఆర్థికంగా భారం అవుతుందని అంటున్నారు రోగులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరగా మందులు సప్లై చేయాలని కోరుతున్నారు రోగులు.